హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 2 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి జస్ట్ 45 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఇంకా అవే కాకుండా సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కి ఉంది. ఇంకా తెలంగాణ చరిత్ర అనేది 49 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటిది సో 69 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ 49 రూపీస్కి ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయంపై కౌంటర్ వేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఈనాటి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ల కింద నిర్వహించేటువంటి పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 28లోగా కౌంటర్ దాఖలు చేయని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందంటూ పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే దివ్యాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ 2R ప్రకారం 40% వైకల్యం ఉన్నట్లయితే స్క్రైబ్ అంటే గంటకు అదనంగా 20 నిమిషాల సమయాన్ని ఇవ్వాలన్న నిబంధనను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ పెద్దపల్లికి చెందినటువంటి ఎన్ సాయిరాం మరో 3 పిటిషనర్లు ఇక్కడ పిటిషన్ దాఖలు చేసినట్లయితే చూడవచ్చు. సో దీనిపై జస్టిస్ పి మాధవిదేవి విచారణ చేపట్టారు. సో పిటిషనర్ తరపున న్యాయవాది గౌరారం రాజశేఖర్ రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం జారీ చేసినటువంటి మెమోను అమలు చేయడం లేదన్నారు. సో గతంలో దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించినా కూడా ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున న్యాయవాది ఎం రామ్ గోపాలరావు వాదనలు వినిపిస్తూ ఇది ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖ తీసుకోవాల్సిన నిర్ణయం అన్నారు. సో టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తుందని, ఇందులో తాము నామమాత్రపు ప్రతివాదివని మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసినట్లు ఇక్కడ మనం గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎస్బీఐ నుంచి జూనియర్ అసోసియేటివ్ క్లర్క్స్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 8000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి మీరు ఈ నెల 17వ తారీఖు అంటే ఈ రోజు నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 7వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీటికి సంబంధించిన వేకెన్సీస్ కనుక చూసినట్లయితే టోటల్గా మనకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 600+ వేకెన్సీస్ అయితే దీనిలో ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే 8283 రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ మనకు PH కేటగిరీలో కూడా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇంకా అవే కాకుండా కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా భర్తీ చేస్తున్నారు. సో వీటన్నిటిని కలుపుకుంటే దాదాపుగా 10,000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటికి సంబంధించి మీరు చూడవచ్చు. ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండే లాంగ్వేజ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా కేటగిరీ వైజ్ కూడా మీరు వేకెన్సీ చూడవచ్చు. నేను నోటిఫికేషన్ PDFను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం మిగతా సమాచారం కనుక చూసినట్లయితే సో ఏజ్ వచ్చేసి 20 ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉండాలి. సో ఎండింగ్ వచ్చేసి 28 ఇయర్స్ మధ్య అంటే 20 to 28 మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు ఇక్కడ మనకు SC ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకు 3 years అండ్ అదేవిధంగా PWD క్యాండిడేట్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ PDF అయితే డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ప్రిలిమ్స్ మెయిన్స్ పద్ధతిలో అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ మనకి ఇక్కడ ఇంగ్లీష్ కావచ్చు, న్యూమరికల్ ఎబిలిటీ, అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా 1 hourలో ఈ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది phase 2. సో ఇది వచ్చేసి మనకు 200 మార్క్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
ఇక్కడ మనకు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, మీడియం ఆఫ్ ఎగ్జామ్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 750 రూపీస్ అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ మీకు వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి కనుక సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, మీరు మన యొక్క టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక విషయాలైతే ఓయూలో సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఓయూ క్యాంపస్లోని సివిల్ సర్వీసెస్ అకాడమీలో ఉచిత శిక్షణ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పిహెచ్డి విద్యార్థులు కావచ్చు, క్యాంపస్ కాలేజ్తో పాటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సైఫాబాద్లో ఉన్నటువంటి పీజీ కళాశాలలు, అదేవిధంగా నిజాం కాలేజీకి చెందినటువంటి ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ విద్యార్థులు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో విద్యార్థులు డిసెంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో సివిల్ సర్వీస్ అకాడమీలో 100 సీట్లను డిగ్రీ మార్కులు పీజీ ఎంట్రన్స్లో సాధించినటువంటి ర్యాంక్ ఆధారంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు 2 లక్షల కొలువులు ఇస్తామంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షిలో చూడవచ్చు. కాంగ్రెస్ సర్కారు రాగానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. మేడ్చల్ కార్నర్ మీటింగ్లో సో ప్రసంగించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని, సో తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే 2 లక్షల కొలువులు భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. మనం ప్రతిరోజు దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం. సో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు పలుసార్లు అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు కేసీఆర్కు ఓటేస్తే నిరుద్యోగులను చంపేస్తాడు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. అమ్మా నాన్న ఆలోచించండి, సో ఆ పార్టీకి ఓటు వేయబోమని ఒట్టేయండి, ఉద్యోగాలేమో కానీ శవాలకు 5 లక్షలు, తెలంగాణ నిరుద్యోగుల కరపత్రం హల్చల్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే బీఆర్ఎస్ను ఓడించాలంటూ ఇప్పటికే పౌర సమాజ వేదిక జేఏసీ పిలుపునివ్వగా తాజాగా తెలంగాణ నిరుద్యోగుల పేరుతో కరపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో కేసీఆర్కు మళ్ళీ ఓటు వేస్తే 30 లక్షల మంది నిరుద్యోగులను చంపేస్తాడని, సో చనిపోతున్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు ఉసురు మన ఇంట్లో వాళ్ళకు తగులుతుందని పేర్కొన్నారు. సో అమ్మ నాన్న ఆలోచించండి, మీ కొడుకు కూతురు ఉద్యోగం చేసుకోవాలా ఉరి వేసుకోవాలా, ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది అంటూ ఇక్కడ చూడవచ్చు. సో 50,000 జీతం వచ్చే ఉద్యోగం నీ కొడుకు కూతురుకు ఇవ్వకుండా మీకు 2,000 పింఛనిచ్చి మోసం చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయబోనని ఒట్టు వేయండి అని నిరుద్యోగులు పిలుపునిచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన కరపత్రం ఇది మనకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అనమాట. ఇది మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఏడాది వ్యవధి మాస్టర్ డిగ్రీ కోర్సు లాంటి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రవేశపెట్టనున్నట్టు యూజీసీ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఏడాది కాల వ్యవధితో కూడినటువంటి మాస్టర్ డిగ్రీ అంటే పీజీ కోర్సును ప్రవేశపెట్టబోతున్నట్లు మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తాజాగా తెలిపింది. సో ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని కొత్త సబ్జెక్టుతో 1 ఇయర్ పీజీ కోర్సు చదివేటువంటి అవకాశం కల్పిస్తున్నట్టు యూజీసీ పేర్కొంది. సో ఇందుకు సంబంధించినటువంటి పీజీ కోర్సుల యొక్క పాఠ్య ప్రణాళిక క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను నవంబర్ 3 నాటి సమావేశంలో ఆమోదించినట్టు యూజీసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. అంటే ఏడాది వ్యవధిలోనే మాస్టర్స్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసే విధంగా నూతన కోర్సులు అయితే ప్రవేశపెట్టబోతున్నట్లు ఇక్కడ యూజీసీ అయితే ప్రకటించింది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ప్రతిరోజు అయితే రావడం జరుగుతుంది, వీటిని కూడా చూడండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఫిజిక్స్కి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా టీఆర్టీ 2023 చరిత్రకు సంబంధించి ముఖ్యంగా కాకతీయులు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే స్పెయిన్ ప్రధానిగా మళ్ళీ పెడ్రో సాంచేజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్పెయిన్ ప్రధాని పీఠాన్ని సోషలిస్ట్ పార్టీకి చెందినటువంటి మరోసారి పెడ్రో సాంచేజ్ అధిష్ఠించినట్లు ఇక్కడ చూడవచ్చు. గురువారం పార్లమెంటులో జరిగినటువంటి ఓటింగ్లో 350 మందికి గాను 179 మంది ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే డైరెక్ట్గా అడుగుతారు ఇటీవల స్పెయిన్ ప్రధానిగా ఈ క్రింది ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పెడ్రో సాంచేజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతను ఏ పార్టీకి సంబంధించిన వాడు? సోషలిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో స్పెయిన్కు సంబంధించి మరొకసారి ప్రధాని అయినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకి
కేపీఎంజీ సిడ్బీలతో టీ హబ్ ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 8వ వార్షికోత్సవంలో టీ బ్రిడ్జ్ ప్రకటన అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్ ఇది. సో ఇక మనం చూసినట్లయితే జియో స్పేషియల్ అదేవిధంగా స్పేస్ టెక్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఇక్కడ కేపీఎంజీ కావచ్చు, సిడ్బీ అదేవిధంగా ఫాల్కాన్ ఎక్స్కేర్ అండ్ క్యారియర్ గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ జియో స్పేషియల్ ఇండస్ట్రీస్తో మనకు టీ హబ్ అయితే ఒక ఒప్పందాన్ని కూర్చుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టార్టప్లో పెట్టుబడుల వ్యవస్థను మెరుగుపరచడానికి దేశ విదేశాల్లో స్టార్టప్లు ఒక విధానానికి ఒక మద్దతుగా ఉండడానికి కోసం ఇక్కడ ఈ ఒప్పందాన్ని కూర్చుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో టీ హబ్ యొక్క 8వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఈ ఒప్పందం కూరినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీంతోపాటు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సో టీ బ్రిడ్జ్ ప్రారంభం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది దేనికి సంబంధించి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్టార్టప్లకు అంతర్జాతీయ మార్కెట్ ప్రవేశం కల్పించడానికి అంతర్జాతీయ వింగ్ టీ బ్రిడ్జ్ను ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. టీ బ్రిడ్జ్ అనేది స్టార్టప్లకు అంతర్జాతీయంగా మార్కెటింగ్ ప్రవేశం కల్పించడం కోసం తీసుకొచ్చినటువంటిది అనమాట. సో ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు నమస్తే తెలంగాణలో ప్రతి వీక్ నిపుణ పేపర్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను. దీనిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ వీక్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ సో ఎకానమీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు సొసైటీ ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి ఇండియన్ సొసైటీకి సంబంధించిన దానిపైన కూడా ఇక్కడ మనకు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇచ్చారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మీరు చూడవచ్చు. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీన్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అంతకుముందు కూడా మనం ప్రతి వీక్ సంబంధించినటువంటి ఈ నిపుణాన్ని అయితే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను. ఇంకా గ్రూప్ 1కి సంబంధించిగా జనరల్ ఎస్ఏకి సంబంధించిన దానిపైన కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు కాలుష్యం పడగా అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఈ వీక్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇస్తారు. సో ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చూడవచ్చు. ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తారు. ఇక్కడ పోలియో దినోత్సవానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని చూడండి, మీకు ఒకసారి రివిజన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. మనం ఆల్రెడీ వీటిని డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ పోలియో ఎప్పుడు అక్టోబర్ 24లో మనకు పోలియో దినోత్సవం అయితే చేస్తారు. సో 1952లో మనకు పోలియో వ్యాక్సిన్ అయితే కనుగొనడం జరిగిందనమాట. జోనాస్ సాల్కే పుట్టినరోజు సందర్భంగా ఈ పోలియో దినోత్సవం అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి మనకు ఈ ఇయర్ ఏదైతే అక్టోబర్ 24కి సంబంధించినటువంటి ఈ ఇయర్కి సంబంధించిన థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి, ఓకేనా. ఏ హెల్దియర్ ఫ్యూచర్ ఫర్ మదర్ అండ్ చైల్డ్ అని చెప్పేసి పోలియో దినోత్సవానికి సంబంధించిన థీమ్. ఈ థీమ్కి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అది మనకు ప్రీవియస్లో చాలా సార్లు అడిగింది. అదేవిధంగా మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీ, ఇది ఆల్రెడీ మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసాం. అదేవిధంగా రితికా రికార్డ్, ఇది కూడా మీకు లేటెస్ట్గా నేను చెప్పడం జరిగింది. సో మనకు భారత రెజ్లర్ రితికా అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచినటువంటి తొలి భారత క్రీడాకారిని కూడా ఈమె రికార్డు నెలకొల్పింది. ఇది గుర్తుంచుకోండి. రీసెంట్గా మనం ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మరొకటి కూడా చూడవచ్చు. సో ఇది మనం డిస్కస్ చేయలేదు. సో దివ్యాంగుల కేఫ్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రాంగణంలో దివ్యాంగులు నిర్వహించేటువంటి మిట్టి కేఫ్ అనేటువంటి దీన్ని ఈ నెల 10న ప్రారంభించడం జరిగిందనమాట. సో దీనికి అంటే ఇక్కడ ఏంటంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కెఫేను ఏర్పాటు చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో బార్ కౌన్సిల్ వారు మద్దతుగా ఉండాలని చెప్పేసి ఆయన దీనికి కోరినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మిట్టి కెఫే అనేటువంటి దేశవ్యాప్తంగా మొత్తం 38 బ్రాంచ్లు నిర్వహిస్తుంది. సో ఈ కెఫే ఆధ్వర్యంలో సో కరోనా సమయంలో 60 లక్షల మందికి భోజనాలు కూడా సరఫరా చేశారట. ఇది గుర్తుంచుకోండి. ఇది మనకి ఎక్కడో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆవరణలో రావడం జరిగింది. అదేవిధంగా 2+2 చర్చలు, ఇది కూడా మనం ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం. సో ఏంటంటే ఇది ఏ దేశాలకు సంబంధించి జరుగుతాయి 2+2 అనేటువంటి భారత్ అమెరికా. ఇక్కడ 2+2 అంటే ఏంటిదంటే సో రక్షణ విదేశాంగ మంత్రులు ఒక దేశం, మన భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ విదేశాంగ మంత్రి అండ్ అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ విదేశాంగ మంత్రి, ఇట్లా 2+2 సమావేశం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఇటీవల భారత్ అమెరికా మధ్య జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇంకా WTA విజేత స్వియాటెక్, ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా భారతీయ సంస్థలకు పర్యావరణ ఆస్కార్, ఇది మనకి ఇప్పటికే నేను 2 టైమ్స్ చెప్పాను. చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థలకు వచ్చింది అని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సైన్స్ ఫర్ సొసైటీ అనే సంస్థకు, దీన్ని మనం S4S అంటాం. అది దాంతోపాటుగా భూమిపుత్ర అనేటువంటి సంస్థలకు, ఈ 2 సంస్థలకు మనకు పర్యావరణ ఆస్కార్గా పిలిచేటువంటి బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం స్థాపించినటువంటి ఎర్త్ షాట్ బహుమతి వీళ్ళకి రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా AI సలహా సంఘంలో భారతీయులు అని చెప్పేసి ఇక్కడ మరొకటి చూడవచ్చు. నటుడు చంద్రమోహన్ కూడా మృతి చెందాడు ఇటీవల. సో ఇవి మనకి ఈ వీక్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేటువంటి సో నిపుణ పేపర్లో అయితే రావడం జరిగింది. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో టెస్ట్ సిరీస్ అనేది చాలా తక్కువ ప్రైస్కి అయితే అందించడం జరుగుతుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.